హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 94. ఆమె నవ్వుతూ ఉన్నప్పుడే ఆమె కళ్ళల్లో కనబడిన ప్రేమ ఇప్పుడు కనబడుతుందన్న గ్యారంటీ లేక, తన ప్రేమ సంగతి చెప్పలేక, ఆమె తెలుసుకోవాలని చూసి చూసి అలసిపోయి ఓడిపోయి తన దగ్గర ఉన్న చివరి అస్త్రంగా కోపాన్ని ఉపయోగించాడు ఆకాష్. ఆఫీస్లో కూర్చుని ఎవరు చూడకుండా నేను గమనిస్తూ ఉండేవాణ్ణి. నేను చూస్తూ ఉంటే తెలియకుండానే మళ్ళీ నీ వశమైపోయేవాడిని. ప్రేమగా నీ దగ్గరకు వద్దామని చూస్తున్నప్పుడల్లా నీ చూపుని నన్ను పిచ్చివాణ్ణి చేసేది. మళ్ళీ ఆఫీస్లో ఆ అశోక్ గాడి ఎంట్రీ ఒకటి. ఎవరిని పలకరించిన నువ్వు వాడిని పలకరించావు, వాడికి ఎదురొచ్చావు. నేను పిలిచినప్పుడు పార్టీకి రానిదానివి, వాడు పిలిస్తే వచ్చావు, అది చీర కట్టుకుని. మరి ఆ రోజు ఆ ఎంట్రన్స్ దగ్గర నిన్ను చూరలో చూసిన దృశ్యం ఇంకా కళ్ళ ముందు కదులుతూనే ఉంది. గుండె జల్లుమంది. ఆ అశోక్ గాడు నిన్ను ఎగరేసుకుని పోతాడేమోనని భయం వేసింది. ఇది జీవితంలో నాకు దొరికిన రెండో అవకాశం అని అనుకునే లోపే వాడు నీకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నించాడు. నువ్వు వాడితో బాగానే మాట్లాడేదానివి. పైగా రోజు నువ్వు మీ నాన్న వాడు కలిసి ఒకే చోట కూర్చున్నారు, ఓ కుటుంబంలా. నువ్వెక్కడ మళ్ళీ నన్ను కాకుండా వాడిని పెళ్లి చేసుకుంటావేమోనని హడలి చచ్చాని. ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేదు నాకు. ఆ మరుసటి రోజే వాడి క్యాబిన్ లో గంటలు గంటలు కబుర్లు చెప్పుకున్నారు. పైకి కోపాన్ని ప్రేమని చూపించలేక, లోపలే దాచుకోలేక, కావాలని వినయ్ గాడు పిలుస్తున్నాడని అబద్ధం చెప్పి నిన్నక్కడి నుండి తీసుకొచ్చాను. నీ చేతిని గుప్పెట్లో బిగించి నీ శ్వాసకి దగ్గరగా జరిగినప్పుడల్లా ఎంత ఆనందంగా అనిపించేదో తెలుసా? నా ఆద్య నా చేతిలో ఉంది, నాకు దగ్గరగా ఉంది అన్న ఆలోచనే ఎంతో సంతోషంగా ఉండేది అని ఆ రోజును ఊహిస్తూ చెప్పి, కానీ నువ్వు అని ఆమె వంక చూసి, నీ నీడ తాకినా కంపరంగా ఉంటుంది నాకు అన్నావు. ఆ మాటతో ఇక్కడ అని గుండెల మీద చెయ్యేసి చూపిస్తూ ఎంత నొప్పేసిందో తెలుసా? రాత్రులు నీ గొంతు నుండి వచ్చిన ఆ మాటే ప్రతిధ్వనిస్తూ ఉంటే ఎన్నిసార్లు తాగి నిద్రపోవటానికి ప్రయత్నించానో నీకు తెలీదు. నా ఊపిరికి అంత ఇబ్బంది పడిపోయేదానివి. ఆ అశోక్ గారి కారెక్కి వాడు నేను ఇంటి దాకా డ్రాప్ చేసి ఇంట్లోనే డిన్నర్ కూడా చేశాడు. నీకెలా తెలుసు అన్నట్లుగా ఆశ్చర్యంగా చూసింది ఆద్య. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నేను నీ నీడనే. ఏ క్షణాన నిన్ను చూసి నన్ను నేను పోగొట్టుకున్నానో కానీ ఆ రోజు నుండి నాకంటే నీ గురించే ఎక్కువగా ఆలోచించేవాడిని. వైజాగ్ వచ్చాక క్షణం కూడా నేను వదలలేదు. నేను మాటి మాటికి నాతో గొడవ పడొద్దనే దానివి. నాతో మాట్లాడవు, నా వంక చూడవు, నన్ను పట్టించుకోవు. కనీసం గొడవ పడితేనేనైనా నిన్ను కాసేపు చూసుకోవచ్చు, నీ మాటలను మనసారా వినొచ్చు, నీతో మాట్లాడొచ్చు. ప్రతిసారి కోపం రూపంలో కోపం తప్ప అన్నీ చూపించేవాడిని అనేసి కోపంగా ఆమె వంక తిరిగి, కానీ ఏం లాభం? నా ప్రపంచమే నువ్వైతే నీ కంటికి నేను తప్ప ప్రతిదీ ప్రపంచమే. డాడీకి ఏదో ఒక రీజన్ చెప్పి ఆ అశోక్ గారిని ట్రాన్స్ఫర్ చేయించాలని నిర్ణయించుకున్నాను. కానీ అంతలోనే ఇంకో నమ్మలేని నిజం తెలిసింది అంటూ ఆమె వంక చూశాడు ఆకాష్. ఆశ్చర్యంగా చూసింది ఆద్య. ఆమె వైపు చూసి, మళ్ళీ ఆ దరిద్రుడు నీ జీవితంలోకి రావాలి అనుకుంటున్నాడని అంటూ ఆ రోజు అశోక్ మాటల్ని గుర్తు చేసుకున్నాడు. వాడు నీ పృథ్వీగాడి గూఢచారి. ఆఫీస్ రహస్యాలన్నీ వాడు చేరవేయాలని చూసినా ఇట్టే పసిగట్టే నేను అశోక్ గాడి విషయంలో మాత్రం అనుమానించలేకపోయాను. కానీ నీ వల్లే వాడు దొరికాడు. వాడు అనుమానంగా ఎవరితోనో కాల్ మాట్లాడటం విని వాడు ఫోన్ ని హ్యాక్ చేయించాను. అప్పుడు తెలిసింది వాణ్ణి పృథ్వీగాడు పెట్టుకున్నది నీకోసమేనని. విడిపోయినవాడు మళ్ళీ నేను వెతుక్కుంటూ వస్తున్నాడని తెలియగానే భయమేసింది. మళ్ళీ నువ్వు వాణ్ణే పెళ్లి చేసుకుంటావేమోనని. 2 రోజుల వరకు సరిగ్గా తిండి నిద్ర లేవు. కానీ మళ్ళీ అదే కాల్స్ వల్ల పృథ్వీగాడి మాటలతో వాడు నిన్ను నేరుగా అప్రోచ్ అవ్వలేకపోతున్నాడని అర్థమయ్యింది. కానీ ఎందుకు? నువ్వు వాడంటే భయపడి చేస్తున్నావు గనుక వాడికి నీ భయం నచ్చింది, కానీ నాకు నచ్చలేదు. వాడి గురించి ఇంకా తెలుసుకోవడానికే అశోక్ గారిని అదే బ్రాంచ్ లో ఉంచాను. వాడి ఎమరాల్డ్ కంపెనీ ఓనర్ అని అర్థమైంది. నీ పెళ్లి మీరున్న మంటతో వాడి గురించి ఏమీ తెలుసుకోలేకపోయాను. కానీ ఈసారి తెలుసుకోక తప్పలేదు. వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి చనిపోయింది. వాడే చంపాడని అతనికి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి వల్ల తెలిసింది. ఎమరాల్డ్ కంపెనీకి అధినేత. వాణ్ణి అంతం చెయ్యాలి అనుకోవటం అంటే నాకు నేను ప్రాణాలను పణంగా పెట్టుకోవడమే.
నాకు ఆ ఛాలెంజ్ చాలా నచ్చింది. అది నీకోసం చెయ్యాల్సి రావటం ఇంకా నచ్చింది. ఆ రోజు నుండి నా ప్రతి నిమిషం వాణ్ణి ఓడించడానికే కేటాయించాను అని క్షణం ఆగి, నా జీవితం మొత్తం నీతోనే నిండిపోయింది. నా దరిద్రం ఏంటంటే ఆ విషయం నీకు తెలీదు. జగన్నాథం గారిని కాపాడిన ఆద్య మనసు విరిగి వెళ్ళిపోతూ ఉంటే మనసొప్పక ఆమె గొలుసుని చేతిలో తీసుకుని ఆమె వెనుకే వెళ్ళాడు. వెనుక నుండి అనుకోకుండానే ఆమె మెడలో గొలుసు వెయ్యగానే ఆద్య అతని చెంప మీద మళ్ళీ కొట్టింది. అది రెండో దెబ్బ. ఆమె అరచెయ్యి తాకిడితో అతనికేం బాధ లేదు, నొప్పి లేదు, కానీ అతని వేదన అంతా మొదలయ్యింది ఆమె చూపుతోనే. ఎంతో అసహ్యం నిండిన చూపది. నా మెడలో గొలుసు వేయటానికి నువ్వు సరిపోవనే ద్వేషపు చూపు. ఆకాష్ గుండె నొచ్చుకుంది. అతను అంత అనర్హుడా? మనసు ముక్కలయ్యింది. అయినా ఆమెనేమీ అనలేక పక్కనే ఉన్న చెట్టు మీద బలంగా గుద్దాడు. దాంతో అదే కోపంలో ఆద్య అదే చెట్టుని గుద్దింది. ఆమె చెయ్యి నుండి కారుతున్న రక్తం, కళ్ళల్లో కోపాన్ని చూడగానే ఆవేశంతో ఆమె చెంప మీద కొట్టాడు ఆకాష్. ఆ మరుక్షణమే ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. స్పృహ కోల్పోయిన ఆద్యని చూసి మనసులోనే కన్నీరు మున్నీరయ్యాడు. బెడ్ మీద ఆమెను పడుకోబెట్టగానే వినయ్ వెళ్ళిపోసరికి కందిపోయిన ఆమె బుగ్గవంక చూసి మనసులోనే ఇక 100 సార్లు సారీ చెప్పుకున్నాడు. సోఫాలో ఉన్నవాడల్లా లేచి ఆమెకు దగ్గరగా జరిగి స్టూల్ మీద కూర్చుని ఆమె ముఖం వంక తీక్షణంగా చూశాడు. నిద్రపోయింది తను. అయినా సరే ముడిపడి ఉన్న కనుబొమ్మలను చూసి నెమ్మదిగా వేళ్లతో దాన్ని సరిచేసి, ఇలా ప్రశాంతంగా ఉండొచ్చు కదా, నాతో మాత్రమే ఎందుకు ఇలా ఉంటావు నువ్వు? నా ముఖం మీద ఏమైనా రాసుందా ఏంటి? నేనెప్పుడు కలిసినా ఇలానే బిహేవ్ చెయ్యాలని? 5 ఏళ్ల ముందు అంతే, ఇప్పుడు అంతే. ఇంకెప్పుడు నాకు దగ్గరవుతావు? ఇంకా ఎంతకాలం నన్ను ఏడిపిస్తావు? అంటూనే ఆమె ఎర్రబడిన బొగ్గ కనిపించగా ఒక్కసారి ఆ గది గుమ్మం వైపు చూసి వినయ్ రావటం లేదని నిర్ధారించుకుని నెమ్మదిగా ఆమె ముఖం దగ్గరికి జరిగాడు. లేత గులాబీ రంగులో నోరు ఊరిస్తున్న పెదాల వంక మనసు వెళ్తున్నా ఆ ముద్దు మాత్రం ఆమె స్పృహలో ఉన్నప్పుడే పెట్టాలనుకుని ఆమె బుగ్గ మీదకు పెదవులు పోనిచ్చాడు. ఆద్య మరోవైపుకు తగిలేసరికి నెమ్మదిగా ఆమె తల కింద చెయ్యించాడు. అతని వైపుగా జరుపుకుని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అతని మీసాలు గుచ్చుకోవటంతో చిన్నగా కదిలి అతని చేతి మీద మరింత దగ్గరగా జరిగింది ఆద్య. అలా చిన్నపిల్లలా అతను ఎప్పుడూ కలగన్నట్లు అతనికి సమీపంలో నిద్రపోతున్న ఆద్యని చూసి కదపలేక, అలాగే ఆమె రూపాన్ని చూసి బెడ్ మీద తల మోపి కళ్ళు మూసుకున్నాడు ఆకాష్. నువ్వు యుఎస్ఏ వెళ్తున్నావు, అక్కడ పృథ్వీగాడు ఉంటాడు. కానీ వాడు ప్లాన్ అది కాదు. నిన్ను ఇక్కడే నమ్మించి అశోక్ ని పెళ్లి చేసుకునేంత వరకు తీసుకొచ్చి వాడి ద్వారా పొందాలి అనుకున్నాడు. అప్పుడైతే నీకింకా ఏ ఆప్షన్ ఉండదు అనుకున్నాడు. కానీ నువ్వు వాడి మాట వినలేదు. నిన్నొక్కదాన్ని యుఎస్ఏ పంపలేకపోయాను. అందుకే నేను నీ వెంట వచ్చాను. మళ్ళీ నేను వస్తున్నానని తెలిస్తే నువ్వు రాకపోవచ్చు. అందుకే చివరి నిమిషం దాకా నీకు ఆ విషయం చెప్పలేదు. పైగా ఇక్కడైతే నువ్వు నీ ఫ్లాట్ లో, నేను నా ఇంట్లో ఉండాలి. ఇక రోజులో ఏ 8 గంటలో నిన్ను చూడాలి అంటే. కానీ అక్కడ పక్కపక్కన ఇళ్లలో ఉండొచ్చు. ఉదయం నుండి రాత్రి వరకు నిన్ను చూస్తూ ఉండొచ్చు. అదే సమయంలో ఆ పృథ్వీగాడికి బుద్ధి చెప్పొచ్చు అని క్షణం ఆగి, ప్రపంచంలో నేను ఏ మూలకు వెళ్ళినా సరే నీకు దగ్గరగా ఉండగలిగే చోటునే వెతుక్కునేవాడని అంటూ ఆమె కళ్ళల్లోకి చూసి చెప్పాడు ఆకాష్. అతని ముఖాన్ని రకరకాలుగా వర్ణించిన ఆద్య అంతు చూడాలని చూస్తున్న ఆకాష్కి ఆమెకు జ్వరంగా ఉందని, రాలేకపోతున్నానని ఆద్య మెయిల్ కనబడగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేకపోయాడు. నిమిషాల్లో ఆమె ఇంట్లో ఉన్నాడు. జ్వరంతో స్పృహ కోల్పోయిన ఆద్యాన్ని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేసి అతను రాగానే చికిత్స చేయించాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత సెలైన్ అయ్యేంత వరకు ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఆమె వంక చూస్తూ ఉంటే అప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఆమె దగ్గరికి కదిలి, నువ్విలా ఇన్ని రోజుల తర్వాత కూడా మళ్ళీ అంతే ద్వేషంతో కనిపిస్తావనుకోలేదు అంటూ ఆమె పక్కనే స్టూల్ వేసుకుని కూర్చున్నాడు. ఆమెను పైనుండి కింద వరకు తీక్షణంగా చూస్తూ చాలా అందంగా ఉన్నావని గాఢమైన గొంతుతో అన్నాడు. ఆ మరుక్షణమే ఇలా చూసి, ఇలా అంటున్నాను కదా అని తప్పుగా అనుకోకు. నేను చూడగలిగేది, అనగలిగేది నిన్ను మాత్రమే అనేసి గాఢంగా ఊపిరి వదిలి ఇంత అందమైన ముఖంతో
కళ్ళతో ఒకసారి, కేవలం ఒక్కసారైనా నా వంక ప్రేమగా చూడవే, అది చాలు నాకు అనుకుంటూ ఉండగానే ఆమె పాదాల వంక అతని చూపులు కదిలాయి. సన్నగా చిన్న పట్టీ కింద ఉన్న చిన్న పుట్టుమచ్చ తెల్లని చర్మం మీద చందమామలా మెరిసిపోతూ ఉంటే తెలియకుండానే అడిగా కదిలాయి అతని పెదవులు. ఆ మచ్చ మీద ముద్దు పెడుతూ ఉండగానే ఆద్య కదలటం గమనించి టక్కున లేస్తే అనుమానం వస్తుందని నిద్రపోయినట్లు నటించాడు ఆకాష్. ఎంత అహంకారం, ఎంత కోపం, అన్నిటినీ నీ మీద చూపించాలని ప్రయత్నించాను, నిన్ను ద్వేషించాలని ప్రయత్నించారు. కానీ చివరకు మళ్ళీ నా ప్రయాస అంతా నీ పాదాల దగ్గరే సేద తీరేది. ఎన్నిసార్లు నీకు దూరంగా ఉండాలి అనుకుని నాతో నేనే పోరాడి ఓడిపోయానో నీకు తెలియదాద్యా. నిన్ను ప్రతి నిమిషం ఫాలో చేసేవాడిని. వినే ఉండటం వలన చాలా సార్లు కుదరలేదు. ఆ రోజు రాత్రి నువ్వు మీనాని ఆశ్రమంలో వదిలిపెట్టడం చూశాను. అప్పుడు కూడా నీ వెనుకే వచ్చేవాడిని. వినయ్ గాడి వల్ల కుదరలేదు. అయినా సరే వాడికి ఏవో కారణాలు చెప్పి కారు తీసుకుని బయలుదేరాను. మధ్యలో అనుకోకుండానే నువ్వు కనిపించావు. నీ ఒంటి మీద ఏగ వాలినా తట్టుకోలేను నేను. అలాంటిది ఎవరో నిన్ను బలవంతం చేయాలని చూస్తే ఎలా ఊరుకుంటాను అని పొల్లు నూరుతూ అనేసి వాళ్ళని చితక బాధ కూడా కోపం తగ్గలేదు. నువ్వు స్పృహలో లేవు. అందుకే నాకు తెలిసిన ఇక ఎస్ఐకి కాల్ చేసి వాళ్ళంతా చూడమని చెప్పి నిన్ను మీ ఇంట్లోనే దింపాను. మన మొదటి టెండర్ రోజు నాకు తెలుసు వాడు నీకు కనిపిస్తాడని. కానీ నిజంగానే అనుకోలేదు నీకు వాడంటే ఇంత భయమని, చచ్చేంత భయమని. నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి ఏం మాత్రం నచ్చని నన్ను హత్తుకున్నప్పుడే అర్థమయ్యింది వాడు నీ జీవితంలో చాలా చేశాడని. నువ్వు అలా వాడికి భయపడిన ప్రతిసారి నాకు చెప్పాలి అనిపించేది, నీకు నేనున్నాను, ఎవడు నీ నీడను కూడా తాకలేడు అని. కానీ నువ్వు వినగలిగే దానిలా నాకు అనిపించలేదు. నాకు నువ్వు అక్కర్లేదు అంటావు, నువ్వంటే నాకు అసహ్యం అంటావు, అవసరమైతే ఇప్పుడు అన్నట్లే మళ్ళీ వాణ్ణే చేసుకుంటాను అంటావు అని అంటూ ఉండగానే అతని కళ్ళు మళ్ళీ తేమతో నిండిపోయాయి. ఆ మాట, ఆ ఊహని కూడా మళ్ళీ నేను భరించలేను ఆద్య అన్నాడు ఆకాష్ కన్నీళ్లతో. ఇక ఆవేశపడుతూ ఏడుస్తూ తన గదికి పరిగెత్తుకుంటూ వచ్చిన ఆద్యాన్ని చూడగానే అర్థమైపోయింది ఆకాష్ కి పృథ్వీ ఆద్య ఫ్లాట్ కి వచ్చి ఉంటాడని. ఆమె నిజం చెప్పేస్తుందేమోనని చూసినా అతని అంచనాలు తప్పైపోయాయి. ఆద్య గదికి వచ్చేంత ధైర్యం వచ్చిందా పృథ్వీ గాడికి అని మనసులోనే అనుకుని ఆద్యని బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి ఇక బైనాక్యులర్ సహాయంతో ఆద్య ఇంటివైపు చూశాడు. ఆమె గదిలో పృథ్వీ ఉండడం కనిపించింది. తలుపు లాక్ చేసి ఉంది. అయితే అతను ఖచ్చితంగా బాల్కనీ నుండి పారిపోవాలి. అంతకు మించి ఇంకో అవకాశం లేదు వాడికి. వెంటనే ఇంటి వెనుక వైపు నుండి వెళ్లి ఆద్య ఇల్లుకి చేరుకుని సరిగ్గా బాల్కనీకి దగ్గరగా వచ్చేలా కుండీని జరిపి అక్కడే మట్టిని తవ్వి లోపలికి గుచ్చిన బల్లాన్ని వ్యతిరేకంగా తిప్పి మట్టిలో గుచ్చాడు. ఆ వెంటనే పృథ్వీ గమనించేలా స్ట్రీట్ లైట్ వెలుతురులో ఆమె ఇంటి వైపుగా నడవడం ప్రారంభించి అతను చూసుకోకుండానే దూకేలా పరిగెత్తుకుంటూ మెట్ల వైపుకి అతని అడుగులు స్పష్టంగా వినబడేలా నడిచాడు ఆకాష్. దాంతో మరో దారి లేక టక్కున దూకి గాయాల పాలయ్యాడు పృథ్వీ. అప్పుడు మనశ్శాంతిగా అనిపించింది. ఆద్యాన్ని చేరుకుని నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పి దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని నా ఆద్య జోలికొస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది శాంపుల్ మాత్రమేరా. నీకు సంబంధించిన ప్రతి విషయాన్ని లాగి కార్పొరేట్ మైండ్ తో నిన్ను ముప్పు తిప్పలు పెట్టి పిచ్చివాణ్ణి చేయకపోతే నా పేరు ఆకాశే కాదు అని మనసులో అనుకుంటూ పృథ్వీకి మొదటి దెబ్బని రుచి చూపించినందుకు గర్వంగా పొగరుగా ఒక నవ్వు నవ్వుకున్నాడు ఆకాష్. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.